వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి అక్కడ మెసేజ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా గాని ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఫాలో కొట్టి మెసేజ్ అయితే చేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీరు నుంచెల్లి ఫాలో అయితే కొట్టండి. మెసేజ్ అయితే చేయండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. ఇండియా పోస్ట్ జీడీఎస్ సంబంధించి సెకండ్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారని చాలామంది అయితే డౌట్స్ అయితే అడుగుతున్నారు. అంటే మనకు 43,000 అబోవ్ పోస్టులు కదా! దానికి సంబంధించిన ఫస్ట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఆల్ ఓవర్ ఇండియాగా. దానికి సంబంధించిన ఇప్పుడు సెకండ్ లిస్టు ఎప్పుడు వస్తుంది? అలాగే దానికి సంబంధించిన కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది అని చాలామంది అయితే డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఎవరైతే అప్లై చేశారో ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. ముందుగాల మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మన ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. అయితే వీడియో అనేది చూస్తున్నారు. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. మీకు ఇంకా ఏమైనా అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేది వీడియోస్ అనేది మీకైతే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఇండియా పోస్ట్ జీడీఎస్ ఆన్‌లైన్ GOVN.in వెబ్‌సైట్ ఉన్నది కదా! ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్‌సైట్. పోస్టల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళది జీడీఎస్ ఆన్‌లైన్ వెబ్‌సైట్. ఇక్కడ మనకు లాస్ట్ డేట్ ఎప్పుడైపోయిందంటే మనకు సెప్టెంబర్ 6 తారీఖు అయితే కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరిగింది. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 6 తారీఖు అయితే కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఏది జులై నోటిఫికేషన్ సంబంధించి షెడ్యూల్ 1 సంబంధించి లిస్ట్ 1 అన్నమాట. అయితే దీనికి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ 6 తారీఖు అయిపోయింది కదా! మనకు సెకండ్ లిస్ట్ ఎప్పుడొస్తుందంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు 15 డేస్ నుంచి 20 డేస్ మధ్యలో మనకు లిస్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాదాపు మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిన ప్రకారం ఏందంటే యాక్చువల్లీ 15 తారీఖు రావాలి. ఎల్లుండి 15 తారీఖు రావాలి. అది కొంచెం పోస్ట్‌పోన్ అయితే చేయడం అయితే జరిగింది. మనకు ఎట్టి పరిస్థితుల్లో గూడా గాని మనకు సెప్టెంబర్ 20 తారీఖు లోపు మనకు లిస్ట్ అనేది వస్తదని మనకైతే చెప్పడం అయితే జరిగింది. ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. పోస్టల్ డిపార్ట్‌మెంట్ సంబంధించి. అయితే సెప్టెంబర్ 20 తారీఖు లోపు మనకు లిస్ట్ అనేది వస్తదట సెకండ్ లిస్ట్‌కి సంబంధించి. ఎందుకంటే మనకు ఈ ఖాళీలనేది ఎక్కడున్నాయని చూసుకోవాలి గదా! వాళ్ళంతా డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఖాళీలు ఎక్కడున్నాయి? ఎన్ని పోస్టులున్నాయి? ఎంత కట్ ఆఫ్ ఏ విధంగా పెట్టొచ్చు? అనేది గూడా అంతా గూడా వాళ్ళు ఫిల్టరైజేషన్ అనేది చేస్తారన్నమాట. ఆ ఫిల్టరైజేషన్ చేయాలంటే కొంచెం ప్రాసెస్ అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరూ గూడా కొంచెం అటు ఇటు లేట్ కావచ్చు కానీ మనకు సెప్టెంబర్ మంత్‌లో రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సెకండ్ లిస్ట్‌కి సంబంధించి. ఎవరైతే సెకండ్ లిస్ట్ ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి. అండ్ మీకు ఎంత మార్క్స్ వచ్చినాయో అండ్ మీ ఏజ్ ఎంతో కామెంట్ చేయండి. మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే. అండ్ సెప్టెంబర్ మళ్ళీ చెప్తున్నాను. సెప్టెంబర్ 20 తారీఖు లోపు మనకు సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే ఇంకొక డౌట్ ఉండొచ్చు. ఈ మణిపూర్ స్టేట్‌కి సంబంధించి మన సెకండ్ లిస్ట్ రిలీజ్ చేస్తారంటే అది 50-50. మణిపూర్ స్టేట్‌కి తప్పించి మిగతా అన్ని స్టేట్‌లకు కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకు మణిపూర్ స్టేట్‌లో నేను ఆల్రెడీ వీడియో చేసినా నిన్న సంబంధించి. కాల్పులు జరుగుతున్నాయి. అదేదో డ్రోన్ సంబంధించి ఇష్యూ ఉందని ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. ఒకసారి ఆ వీడియో చూడండి. మన ఛానల్ ఉంటుంది. అలాగే దానికి మణిపూర్ స్టేట్‌కి సంబంధించి రిజల్ట్స్ అనేది రావచ్చు, రాకపోవచ్చు. ఎవరైతే మణిపూర్ స్టేట్‌కి అప్లై చేసిర్రో మీరు ఆశలనేవి తక్కువ పెట్టుకోండి. వచ్చినప్పుడు మీరైతే చూసుకోండి. ఓకేనా? నేను ఆ వీడియోలో కంప్లీట్‌గా చెప్పినా కాబట్టి ఒకసారి ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో చూడండి. నెక్స్ట్ ఎన్ని లిస్టులు రిలీజ్ చేస్తారు? అంటే ఎన్ని లిస్టులు అంటే మనకు డిసెంబర్ 31 లోపు మనకు ఎన్ని లిస్టులు అనేవి రిలీజ్ చేస్తారు? అంటే అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఇవ్వడం అయితే జరిగింది. సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్, ఫోర్త్ లిస్టు అట్లా 10 నుంచెల్లి 15 లిస్టులు రిలీజ్ చేసినా కూడా ఆశ్చర్యం అయితే లేదు. కానీ మనకు ఆల్మోస్ట్ 7-8 లిస్టులు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు తక్కువ మార్కులు ఉన్నాయి, నాకు జాబ్ రాదు అనుకోవద్దు. లాస్ట్ వరకు వేచి ఉండండి. మీకు ఏదో లిస్ట్‌లో మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకేనా? మనకు డిసెంబర్ 31 దాకా ఈ నోటిఫికేషన్ అనేది రన్ అవుతుంది. ఓకే. ఏదో ఒక లిస్ట్ రిలీజ్ చేస్తూనే ఉంటారు. ఓకే. మీరు ఒకటి అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కట్ ఆఫ్ చూసుకుంటే మనకు లాస్ట్ వరకు 70% కట్ ఆఫ్ ఉన్న వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంది. సెకండ్ లిస్ట్‌లో కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. కొన్ని స్టేట్‌లకి చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అన్ని స్టేట్‌లకి సంబంధించి 23 స్టేట్‌లకి సంబంధించి చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ చూసుకుంటే ఎవరికైతే 95 అబోవ్ ఉంటదో వాళ్ళకి సెకండ్ లిస్ట్‌లో కన్ఫర్మ్. నేను మళ్ళీ చెప్తున్నాను. ఎవరికైతే 95% నేను మళ్ళీ చెప్తున్నాను 95% అన్న నాకు 9.5 వచ్చింది జాబ్ వస్తదా అంటే ఆ విధంగా కాదు. ఎవరికైతే 10/10 వస్తదో 10థ్‌లో ఆళ్ళకు ఇంటూ 100 చేసి దానికి సంబంధించిన ఫార్ములా ఒకటి ఉంటది. దాన్ని చేస్తే మీరు 95% అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ 600కి 600 మార్క్స్ వచ్చినాయనుకో ఆంధ్రప్రదేశ్‌లో 600కి 600 వచ్చిందంటే 100% అన్నమాట. ఎవరికి ఫస్ట్ లిస్ట్‌లో 100% ఉన్న వాళ్ళకి జాబ్ వచ్చింది. మిగతా మార్క్స్ అనేది తగ్గుతూ ఉంటది కాబట్టి మీరు ఒకసారి చూసుకోండి. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అభ్యర్థులు. ఓకే. నెక్స్ట్ అస్సాం చూసుకుంటే 92% అబోవ్ ఉన్న వాళ్ళకు జాబ్ అయితే కన్ఫర్మ్ అస్సాంకి సంబంధించి.
నెక్స్ట్ బీహార్ చూసుకుంటే మనకు ఫస్ట్ లిస్ట్‌లో కూడా ఎవడైతే ఎక్స్‌పెక్ట్ అయితే చేయలేదు. ఎందుకంటే మనకు లాస్ట్ ఇయర్ చాలా కట్ ఆఫ్ పెట్టిండు. తక్కువ పెట్టిండు లాస్ట్ ఇయర్. 90%కే జాబ్ వచ్చింది లాస్ట్ ఇయర్. కానీ ఈసారి 100% పెట్టడం అయితే జరిగింది. ఈసారి చూసుకుంటే మనకు 95 అబోవ్ ఉన్న వాళ్ళకు సెకండ్ లిస్ట్ కన్ఫర్మ్. ఒకవేళ 95 కట్ ఆఫ్ పెట్టిందంట సెకండ్ లిస్ట్‌లో. మనకు థర్డ్ లిస్ట్, ఫోర్త్ లిస్ట్‌లో 90%, 80%, 70%కి వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట బీహార్‌లో. నెక్స్ట్ ఛత్తీస్‌గఢ్ వచ్చేసి 95% అండ్ ఢిల్లీ వచ్చేసి కూడా 95%. మీరు ఒకవేళ కన్‌ఫ్యూజ్ అయితే మాత్రం మీరు ఒకసారి ఆ స్టేట్ రాసి ఒకసారి వీడియో చూడండి. మళ్ళీ ఒకసారి వీడియో చూసి ఏ స్టేట్‌లో ఎంత కట్ ఆఫ్ చెప్తున్నా అనేది మీరు ఒకసారి రాసుకోండి. రాసుకున్న తర్వాత మీరు ఏ స్టేట్‌కి అప్లై చేసిర్రో అనేది కూడా మీరు చూసుకోండి. ఓకేనా? ఒకవేళ కన్‌ఫ్యూజ్ అయితే మాత్రం. నెక్స్ట్ గుజరాత్ చూసుకుంటే 95% అండ్ హర్యానా వచ్చేసి 92% అండ్ నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ సంబంధించి చూసుకుంటే 90%కే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. సెకండ్ లిస్ట్‌లో మాత్రం హిమాచల్ ప్రదేశ్‌కి సంబంధించిన మన సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా అప్లై చేయడం అయితే జరిగింది. 90%కే జాబ్ వస్తది. ఓకే. జమ్మూ అండ్ కాశ్మీర్ సేమ్ 90% అండ్ నెక్స్ట్ జార్ఖండ్ వచ్చేసి 93% అండ్ నెక్స్ట్ కర్ణాటక వచ్చేసి 95%. అండ్ ఇది ఒక కట్ ఆఫ్ వచ్చేసి నేను ఆల్రెడీ కనుక్కోవడం అయితే జరిగింది. కనుక్కొనే చెప్తున్నాను. నెక్స్ట్ కేరళకు సంబంధించి చూసుకుంటే 95% అండ్ నెక్స్ట్ మధ్యప్రదేశ్ వచ్చేసి మనకు యాక్చువల్లీ 95% ఉండాలి. మరి అది తగ్గుతుందా లేదా అనేది మనం ఒకసారి చూద్దాం. మాక్సిమం మనకు 93 అబోవ్ ఉన్న వాళ్ళకు జాబ్ అయితే కన్ఫర్మ్ సెకండ్ లిస్ట్‌లో. 93 అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే. ఓకే. 93%. నెక్స్ట్ మహారాష్ట్ర సంబంధించి చూసుకుంటే 95. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ అంటే మనకు ఇందులో 7 స్టేట్లు అయితే ఉండడం అయితే జరిగింది నార్త్ ఈస్ట్‌లో. అందులో వచ్చేసి ఒక మధ్యప్రదేశ్ ఒకటి ఉంటుంది అండ్ నాగాలాండ్ ఇతర సంబంధించిన అన్ని అరుణాచల్ ప్రదేశ్ అన్ని కూడా స్టేట్లు ఉంటాయి నార్త్ ఈస్ట్‌లో. మధ్యప్రదేశ్ లిస్ట్ అనేది రిలీజ్ చేయకపోవచ్చు. ఒకవేళ బై ఛాన్స్ ఉంటే మిగతా స్టేట్లన్నీ కూడా నార్త్ ఈస్ట్‌లో రిలీజ్ చేస్తారు. నార్త్ ఈస్ట్‌కి సంబంధించి 7 స్టేట్లు కాబట్టి మనకు ఒక స్టేట్‌లో 70% ఉంటది. ఒక స్టేట్‌లో 80% ఉంటది. ఒక స్టేట్‌లో 90% ఉంటది. ఒక స్టేట్‌లో 100% ఉంటది. అది మీ లక్ డిపెండ్ అయి ఉంటుంది. మీ మార్క్స్ డిపెండ్ అయి ఉంటుంది. మీ ఏజ్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒడిస్సా సంబంధించి చూసుకుంటే 95%. నెక్స్ట్ పంజాబ్ సంబంధించి చూసుకుంటే 93% అనడం అయితే జరిగింది. మీరు ఒకసారి చూసుకోండి. ఓకే. నెక్స్ట్ రాజస్థాన్ వచ్చేసి 92%. రాజస్థాన్ నుంచి మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉండడం అయితే జరిగింది. 92%కి ఎవరైతే అప్లై చేసిరో రాజస్థాన్‌లో వాళ్ళకి సెకండ్ లిస్ట్‌లో కన్ఫర్మ్. మీరైతే రాసి పెట్టుకోండి. అండ్ ఇంకొకటి తమిళనాడు వచ్చేసి మనకు కూడా 95% అండ్ ముఖ్యంగా తెలంగాణ చూసుకుంటే తెలంగాణలో వచ్చేసి మనకి ఇప్పుడు సెకండ్ లిస్ట్‌లో ఎంత ఉంటుందంటే 95%. నేను మళ్ళీ చెప్తున్నాను. 95% అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తది. నేను 1కి 2 సార్లు బల్లగుద్ది చెప్తా. ఎవరికైతే 95% అబోవ్ ఉన్న వాళ్ళకు మాత్రమే తెలంగాణలో రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఆదిలాబాద్ స్టేట్‌కి సంబంధించి లాస్ట్ ఇయర్ కొంచెం తక్కువ పెట్టిండు కట్ ఆఫ్. దానికి సంబంధించిన తక్కువ పెట్టిండని ఆదిలాబాద్ స్టేట్‌కు ఈసారి ఎక్కువ మంది అప్లై చేసిర్రు. కాబట్టి అప్పుడు కట్ ఆఫ్ అనేది మళ్ళా పెరిగిందన్నమాట. ఓకేనా? అక్కడ తక్కువ పెట్టిరని లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ తక్కువ పెట్టిరని మీరు అప్లై చేసిరనుకో, మీరు అక్కడ ఇప్పుడు ఈసారి పెంచుతారు. ఇప్పుడు అందరూ అక్కడ అప్లై చేసిందనుకో అక్కడ కట్ ఆఫ్ అనేది పెంచుతారు. మిగతా డిస్ట్రిక్ట్‌లో ఏముంటది కట్ ఆఫ్ అనేది తగ్గుతది. కాబట్టి మీరు మీ ఇష్టం ఉన్నట్టు అప్లై అయితే చేసుకోండి. ఓకే. ఆదిలాబాద్ సంబంధించి చూసుకుంటే సెకండ్ లిస్ట్‌లో కూడా అదే కట్ ఆఫ్ ఉంటది. ఫస్ట్ లిస్ట్‌లో కట్ ఆఫే. మీరు ఒకసారి చూసుకోండి. ఓకే. తెలంగాణ పీపుల్స్. ఉత్తరప్రదేశ్ సంబంధించి చూసుకుంటే 92.15 అన్నారు. మరి చూడాలి కట్ ఆఫ్ ఏది విధంగా ఉంటుందో 21 ఉత్తరప్రదేశ్ సంబంధించి. నెక్స్ట్ ఉత్తరాఖండ్ వచ్చేసి 90%. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ వచ్చేసి 93%. 93%కి ఎవరికైతే ఉందో వాళ్ళకైతే జాబ్ అయితే కన్ఫర్మ్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్పే కట్ ఆఫ్ అన్నది కూడా ఒక పాయింట్ అటు అని ఉండొచ్చు. ఒక పాయింట్ ఇటు అని ఉండొచ్చు. అది మీ లక్కు అండ్ మీ మార్క్స్, మీ ఏజ్ మీ ఈ 3 కలిసి డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? ఓవరాల్‌గా ఈ కట్ ఆఫ్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది సెకండ్ లిస్ట్‌లో. ఇప్పుడు చెప్పిన కట్ ఆఫ్ మీరు చూడడం అయితే జరిగింది కదా! మీరు ఒకసారి అది 1కి 2 సార్లు చూసి మీరు రాసుకోండి. ఓకేనా? బుక్‌లో రాసుకుంటే మీకు ఈజీగా అయితే కనబడబోతుంది. అండ్ సెకండ్ లిస్ట్‌కి సంబంధించి చెప్పినా కదా! సెప్టెంబర్ 20 తారీఖు లోపు సెకండ్ లిస్ట్ అయితే విడుదల చేస్తారు. విడుదల చేసిన తర్వాత మన ఛానెల్‌లో పెడతాను. అలాగే కింద డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పెడతాను. టెలిగ్రామ్ గ్రూప్‌లో పెడతాను. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి. అండ్ మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ పెట్టుకోండి. థాంక్ యూ.